నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. నేరస్తులకు నేతలు అండగా నిలిస్తే, అది కూడా బహిరంగంగా వారికి భరోసా ఇస్తే, పోలీసులతో నీకు శాల్యూట్ కొట్టిస్తా అంటూ అభయిస్తే నేరాలకు అంతుంటుందా? పోలీసులంటే నేరగాళ్లకు భయం ఉంటుందా? అదే జరిగితే ఈ సమాజం ఎటుపోతుంది? మాజీ సీఎం జగన్ అదే పనిచేశారు. పబ్లిక్గా ఓ నేరస్తుడికి అండగా నిలిచారు. వైసీపీ అధికారంలోకి రాగానే పోలీసులతోనే అతనికి శాల్యూట్ కొట్టిస్తారట. ఇంతకీ జగన్ ప్రజలకు, ముఖ్యంగా నేరస్తులకు ఏం సందేశం ఇస్తున్నారు? సమాజాన్ని ఎటు తీసుకువెళదామని అనుకుంటున్నారు? ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అలాగే వైసీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కారుమించి రమేష్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సాయిదా గారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. సార్ లక్ష్మణ్ రెడ్డి గారు, వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? నిన్న ఆయన పులివెందుల వెళ్ళినప్పుడు అక్కడ రైతుల్ని పరామర్శించడం, దాని తర్వాత కొంతమంది ఆయన కలవడం జరిగింది. ఆ కలిసిన వాళ్ళలో ఆబ్వియస్గా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉంటారు. కాబట్టి రీసెంట్గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి దాంట్లో నిందితుడిగా ఉన్నటువంటి పవన్ కుమార్ అనే అతను దేని గురించి అనంటే, ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నేపథ్యంలో తనను, తన తల్లిని ఒక సినిమా తీసి, హత్య అనే సినిమా తీసి దానిలో చాలా డీమీనింగ్గాను తప్పుగా చూపించారు అని చెప్పేసి అతని ఫిర్యాదు, సునీల్ యాదవ్. అదొకటే కాదు, దాన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పర్టికులర్గా ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్గా ఉన్నటువంటి పవన్ కుమార్ అన్న అతన్ని బాధ్యుడిగా చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆబ్వియస్గా సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని నామ్స్ ఉన్నాయి కాబట్టి, అలాగే సైబర్ చట్టాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి అడ్మిన్స్గా ఎవరున్నారో వాళ్ళే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి కొన్నాళ్ళ క్రితం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి అడ్మిన్స్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటే, అలాగే కొన్ని వాటిని పరిరక్షించాల్సిన అవసరం కూడా ఉంది. దానిలో భాగంగా అడ్మిన్స్ని అలాగని చెప్పేసి అతన్ని పూర్తిగా ఇంకా నేరం చేశాడు అనేది ఏం కాదు. ప్రస్తుతానికైతే కేసు ఫైల్ అయింది. ఈ పరిస్థితుల్లో అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన నేపథ్యంలో సహజంగా చెప్పుకుంటారు కదా, నాయకుడికి ఈ రకంగా చేశారు పోలీసులు అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితుల్లో భరోసా కల్పించవచ్చు. భరోసా కల్పించడం తప్పులేదు, కానీ దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నెవరైతే ఈ కేసుకు సంబంధించి నిన్ను ఇబ్బంది పెట్టారు, డీసీపీ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, లేదంటే సిఐ అవ్వచ్చు, వాళ్ళతోనే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్యూట్ చేపిస్తాను అనటం అంటే, ఈజ్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ మోరల్ సపోర్ట్? ఐ మీన్ ఏ పార్టీ నీడ్స్, ఎనీ పార్టీ లీడర్ కెన్ గివ్ టు దేర్ క్యాడర్. అందరికీ నమస్కారాలు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను అధికార పార్టీలు వారి సొంత వ్యవస్థలాగా మార్చుకుని, వారు ఏం చెప్తే అది అమలు చేసే విధంగా కింద ఎస్ఐ దగ్గర నుంచి పైన డీజీపీ దాకా అలా మార్చుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. పోలీస్ యంత్రాంగం స్వయం ప్రతిపత్తిగా, చట్ట ప్రకారంగా, వాళ్ళకున్న పోలీస్ నిబంధనల ప్రకారంగా పనిచేయటం అనేది దాదాపు తగ్గిపోయింది. ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నా ఆ ఏరియాలో ఉన్న స్థానిక అధికార పార్టీ నేతల యొక్క అనుమతితో, వారితో మాట్లాడిన తర్వాత, వారు ఒప్పుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ బుక్ చేయటం కూడా జరుగుతూ ఉంది. నందిగం సురేష్ ఎంపీ కాకముందు మంగళగిరి, అమరావతి ఏరియాలో అనేక గొడవల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు పోలీసులు కొంత ట్రీట్మెంట్ ఇచ్చారని అతను కూడా ఇదే హామీ ఇచ్చాడు. నీకు ఏ పోలీస్ యంత్రాంగం అయితే నిన్ను ఇబ్బంది పెట్టిందో వారి చేత నీకు సెల్యూట్ చేయిస్తానని చెప్పాడు. సెల్యూట్ చేయించడం కోసం ఎంపీగా నిలబెట్టడం, ఎంపీగా గెలిపించడం, ఆ పని చేశాడు. అంటే ఈరోజు పవన్ కుమార్ కూడా అదే ధోరణిలో, అదే నమ్మకాన్ని కలిగించేట్టుగా, రేపు నిన్ను ఎమ్మెల్యేగాను ఇంకో పదవులను నుంచోబెడతాను, గెలిపిస్తాను, మళ్ళీ అదే పోలీసుల చేత నీకు క్షమాపణ తెప్పిస్తానని చెప్పటం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో
పోలీసుల యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ, పోలీసులు ముఖ్యంగా ఎస్ఐ సిఐ ఆ స్థాయిలో ఉన్న పోలీస్ స్టేషన్ని నిర్వహిస్తున్న వ్యక్తులు పూర్తిగా స్థానిక ఎమ్మెల్యేల యొక్క కన్సల్ట్లో నడుస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల దగ్గరికి రోజుకు ఒకసారన్నా ఎస్ఐ సిఐ వెళ్ళి కలిసి వారితో మాట్లాడి వారు చెప్పింది అమలు చేసే ఒక వ్యక్తులుగా మారిపోయారు. ఇది గతంలో బాగా జరిగింది, ప్రస్తుతం కూడా కొనసాగుతా ఉంది. ఒకప్పుడు ఏదైనా గొడవలు జరిగితే స్థానిక రౌడీలను వాళ్ళని ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పని లేకుండా ఆ పని కూడా పోలీసు చేత చేయిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, చాలా ఆదేశాలు ఇచ్చింది. ఒకసారి అపాయింట్ చేసిన తర్వాత పోలీసు అధికారిని 2 సంవత్సరాల పాటు వారిని ఎలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేయకూడదని, మెరిట్ ప్రకారమే నియామకాలు జరగాలని, ఒక పద్ధతి ప్రకారమే ట్రాన్స్ఫర్స్ జరగాలని, డీజీపీని అత్యున్నత మెరిట్ ఉన్న వాళ్ళనే, సీనియారిటీ ఉన్న వాళ్ళనే అపాయింట్ చేయాలని, ఇట్లాంటి అనేక సూచనలు చేసింది. అనేక కమిటీలు, 14 కమిటీలు లాంటి అనేక కమిటీలు కూడా రకరకాల సూచనలు చేసినాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ నేతలు ఆ సూచనలన్నింటినీ అమలు చేయకుండా దాన్ని పక్కన పెట్టి, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పినట్టు చేయండి, మేము చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేయండి, మేము చెప్పిన వాళ్ళని కేసులో ఇరికించండి, మేము చెప్పిన వాళ్ళని లోపల ఉంచండి, మేము చెప్పిన వాళ్ళని 3rd డిగ్రీ వాడండి, ఇలాంటివి చాలా ఎక్కువ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవి చాలా తీవ్ర స్థాయికి చేరినాయి. దాని ప్రతిరూపమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ చెప్పడం. ఈ సోషల్ మీడియాలో వస్తున్న అంశాలపైన కేసులు పెట్టడం అనేది అందరినీ సమానంగా పెడితే ప్రజల్లో వ్యతిరేకత రాదు. ఒక అధికార పార్టీ నేతల అనుగుణంగా ఉన్న సోషల్ మీడియాని వారు బూతులు తిట్టినా, వాళ్ళు విమర్శలు చేసినా, వాళ్ళకి ఏ పనులు చేసినా వాటిని పట్టించుకోకుండా ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ వెళ్తే ప్రజలు గమనిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది, సోషల్ మీడియా సిన్సియర్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఎక్కడ తప్పులు జరిగితే ఎత్తి చూపాలి, మంచి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, బూతులు ఉండకూడదు, విద్వేషాలు ఉండకూడదు, ఘర్షణలు ఉండకూడదు అని ఆ వైపు ఆలోచించాలి. కానీ అలా లేకుండా అలా ఎవరైతే ఎక్కువ తిట్టారో, ఎవరైతే కుటుంబాన్ని అవమానపరిచారో, ఎవరైతే ఇళ్ల మీద దాడి చేశారో, ఎవరైతే పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారో వారి భుజం తట్టి వారికి మంత్రి పదవులు ఇచ్చి వారిని ప్రమోట్ చేసి వారిని అన్నాన్ని గౌరవంగా పిలుస్తూ ఇలా చేయటం వలన మిగతా వాళ్ళకి కూడా మనం ఇలా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి యొక్క మన్ననలు పొందాలంటే ఆ ప్రభుత్వంలో మనం కూడా ఎవరో ఒకరిని తిట్టాలి, ఏదో ఒక ఘర్షణ వాతావరణం చేపట్టాలి, కుటుంబాలను అవమానంగా భావించాలి, మాట్లాడాలని చెప్పి ఆ ఆలోచన రావడానికి అవకాశం కల్పించాడు. అందువల్లనే పోసాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు, కొడాల నాని లాంటి వాళ్ళు ఉద్భవించారు, పెరిగారు. ఈరోజు చూస్తున్నాం వాళ్ళందరూ ఎలాంటి అవస్థలు పడుతున్నారో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎలా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నారో చూస్తున్నాం. ఇప్పుడున్న అధికార పార్టీ నేతలు కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎక్కడెక్కడ ఎవరైతే కొన్ని అతిగా వ్యవహరించారో వారి చేత క్షమాపణ చెప్పించడం, తప్పని చెప్పడం, బహిరంగ తెలియజేయటం, ఇవి చేసేది మంచి పరిణామం. ఒక రాజకీయ నేత, ఒక ప్రభుత్వ అధినేత సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మంచి వైపు తీసుకెళ్ళాలి. కానీ ఘర్షణల వైపు, విద్వేషాల వైపు తీసుకువెళ్ళకూడదని నా భావన. ఓకే రెడ్డి గారు. సార్ కార్మించి రమేష్ గారు. సార్ రమేష్ గారు, కెన్ హియర్ మీ సార్? సురేష్ గారు. సార్, ఫస్ట్ థింగ్ ఫస్ట్, డూ యూ సపోర్ట్ ద కమెంట్స్ మేడ్ బై యువర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఒక పోలీస్ అధికారుల చేత సాల్యూట్ చేపిస్తాను. ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటలైతే అన్నారో వాటిని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, అన్యాయం చేసిన వ్యక్తులు కానీ లేదా తప్పు చేసిన వ్యక్తులు వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎవరైనా హర్షిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఉండవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ వెనకాల ఎప్పుడు కూడా ఉండరు కూడా. కానీ ఇక్కడ జరిగిన విషయం మీరు పూర్తిగా కొంతవరకే చెప్పారు, కొంత చెప్పడం జరగలేదు. ఇంకో విషయం కూడా ఏంటంటే, నేరస్తుడు అని చెప్పి మీరు అనడం జరిగింది. అతను నేరస్తుడు కాదండి.
ఇంకా అతని మీద ఎటువంటి కేసు ప్రూవ్ అవ్వలేదు, కోర్టులో అతని మీద ఎటువంటి తీర్పులు కూడా ఇవ్వలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక హత్య అనే ఓటీటీలో వచ్చిన మూవీలో వచ్చిన సీన్స్, ఎందుకంటే అదొక సినిమా, అది సెన్సార్ అవ్వకుండా బయటకు రాదు కదండి. ఖచ్చితంగా అది సెన్సార్ అయి ఉంటుంది, అది సెన్సార్ అయి బయటకు వస్తుంది. ఆ వచ్చిన మూవీలో వచ్చిన సీన్స్ని ఈ పిల్లవాడు వైఎస్ అవినాష్ రెడ్డి యూత్ గ్రూప్ అనే దాంట్లో పోస్ట్ చేశాడని చెప్పి ఆ పోస్ట్ యొక్క స్క్రీన్ షాట్స్ తీసుకువెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? అతను సునీల్ యాదవ్ అనే అతను కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత వీళ్ళు క్లియర్గా ఎంక్వైరీ చేసి నువ్వు ఎందుకు చేసావు, ఎందుకు పెట్టావు, ఎలా పెట్టావు, వాటి మీద ఎంక్వైరీ చేసి వివరణ తీసుకుని నిజంగా కేసు కట్టాల్సి అది తప్పుగా ఉంటే కేసు కట్టి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే తప్పులేదండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని కొట్టడం జరిగింది అనేది అతను క్లియర్గా పవన్ కుమార్ అనే అతను చెప్పడం జరిగింది. ఇలా నన్ను కొట్టడం జరిగింది, నన్ను అక్కడ ఇబ్బంది పెట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పిన మాటల మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇలాగ ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళ చేతే నీకు సెల్యూట్ కొట్టించే పరిస్థితిని నేను తీసుకొస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడు బోల్డెన్ సినిమాలు వచ్చినాయి, మనం అన్నీ చూసాం. గతంలో కూడా ఎన్టీ రామారావు గారి మీద కృష్ణ గారు చాలా సినిమాలు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు మండలాధీశుడు అనే సినిమా కానీ అలాంటి సినిమాలు ఎన్టీ రామారావు గారి మీద వ్యంగ్యంగా ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాలన్నింటిలో కూడా ఆ సీన్స్ కానీ అలాంటివి కానీ ఇప్పటికీ కూడా మనందరం కూడా చూస్తున్నాం. కానీ వాటేటి మీద కూడా లేని అభ్యంతరం ఈ రోజున హత్య సినిమాలో వచ్చిన సీన్స్ని ఇతను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడని చెప్పి అతన్ని పిలిచి కొట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు చెప్పడం జరిగింది. అలాగే ఇంకో విషయం కూడా మేము చెప్తున్నాం, మా నాయకుడు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఎన్ని కేసులుంటే, ఎవరి మీద ఎక్కువ కేసులుంటే నారా లోకేష్ గారు చెప్పినట్లుగా ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళకి మంచి పదవి ఇస్తానని చెప్పి మా నాయకుడు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ప్రతి మీటింగ్లో కూడా, ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత మంచి పదవి ఇస్తానని చెప్పి. ఒక మీటింగ్లో అయితే నారా లోకేష్ గారే మాట్లాడుతుండగా నా మీద కేసులు ఉన్నాయని చెప్తే నా మీద 2 కేసులు ఉన్నాయి సార్ అని చెప్పి ఎవరో ఒక టీడీపీ కార్యకర్త అంటే, తమ్ముడు 2 కేసులు ఉన్నా చాలా తక్కువ, నా మీద 15 కేసులు ఉన్నాయి, అటెంప్ట్ టు మర్డర్ 307 ఉంది, అలాగే SC ST కేసు ఉంది, నేను ఇప్పటి వరకు బెయిల్ తెచ్చుకోవాలా, నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పానని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూడటం జరిగింది. మరి లోకేష్ గారు చెప్పినట్లుగా అప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు లోకేష్ గారు అలాగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. లక్ష్మణ్ రెడ్డి గారు అన్నారు అలాగా వ్యాఖ్యలు చేయడం మరి ఎంతవరకు సమంజసం అనేది. మరి గతంలో కూడా లోకేష్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అది క్రైమ్ను ప్రోత్సహించడం కాదండి, ప్రొవోక్ చేయడం కదా. ఖచ్చితంగా గతంలో కూడా లోకేష్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బట్టే యువగళం పాదయాత్రలో కానీ అక్కడక్కడ గొడవలు జరగడం జరిగింది, రకరకాల ఇష్యూస్ జరగడం జరిగింది. మీరు ఇప్పుడు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు సపోర్ట్ చేస్తారా అని చెప్పి. ఖచ్చితంగా మా నాయకుడు అతను తప్పు చేయలేదు, కేవలం ఒక సినిమాలో వచ్చిన ఆ సీన్స్ని అతను అక్కడ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి నిన్ను ఎవరైతే కొట్టారో కొట్టవలసిన బాధ్యత లేదు కదా సార్. ఇప్పుడు పోలీసులు ఇంత చిన్న విషయం సోషల్ మీడియాలో లక్ష్మణ్ రెడ్డి గారు ఇది కూడా చెప్పడం జరిగింది, ఒక సైడే వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, అందరి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పినట్లుగా పారదర్శకంగా ఎక్కడా కూడా అధికార పార్టీ వాళ్ళు ఈ రోజు కూడా ఎన్నో రకాలైన పోస్టులు పెడుతున్నారు, చాలా నీచమైన పోస్టులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మా పార్టీ నాయకురాళ్ళ మీద కానీ వాళ్ళ లేడీస్ మీద కానీ చాలా నీచమైన పోస్టులు పెడుతున్నారు. వాటన్నిటి మీద కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క కేసు కట్టలేదు, ఒక్క అరెస్ట్ కూడా జరిగిన సందర్భాన్ని మీరు నేను కూడా ఎక్కడా చూడలేదు. సురేష్ గారు మీరు ఎక్కడన్నా చూసారండి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తే ఎక్కడన్నా కేసు కట్టి అరెస్ట్ చేసిన దాఖలాలు మీరు ఎక్కడన్నా చూసారండి? రమేష్ గారు మీరు కరెక్టే, అధికారంలో ఉన్నప్పుడు వారికి అనుకూలంగా వ్యవస్థలను పనిచేయించుకుంటాం అనేది ఒక నిత్యకృత్యం అయిపోయింది కాదంట్లకి. అయితే నేనేమంటున్నానంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఏకంగా సెల్యూట్ చేయిస్తాను అని ఒక పార్టీ అధినేత మనం అధికారంలోకి వచ్చినప్పుడు, అంటే పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేది ప్రజలు ఓట్లు వేసేది మీరు ఒకళ్ళనొకళ్ళు లేకపోతే చేసిన తప్పులకి అధికారుల చేత పోలీస్ అధికారుల చేత లేకపోతే IPS అధికారుల చేత సెల్యూట్ చేయించుకోవడానికి కారణం ఒక బేసిక్ ఇది. రెండోది ఇది మీకు ఇదేమైనా హీరోయిజమా లేదంటే ఇది ప్రజల్లో ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించే కార్యక్రమంలాగా మీకు కనపడటం లేదా? చాలా అది ఎందుకంటే మీరు మాట్లాడుతుంది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారేమో. అసలు ఈ రోజున ఆయన లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థ
పనిచేస్తుంది అంటే ఏదన్నా చిన్న విషయం జరిగితే ఇప్పుడు పవన్ కుమార్ అన్న వ్యక్తి మీద గనక పోలీసులు దాష్టికాన్ని ప్రదర్శించి ఉంటే అది ఖచ్చితంగా చట్ట విరుద్ధం. దానికి కొన్ని మీన్స్ అండ్ వేస్ ఉన్నాయి. అంతేగా దాని ప్రకారంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నీకు పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటాను, పార్టీ నుంచి పూర్తి స్థాయి న్యాయపరమైనటువంటి సహాయం అందిస్తామని చెప్పేసి ఆ రకంగా చెప్తారా? లేదంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పొచ్చు కదా. మీరు అన్నారు కదా, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అన్నారు, కాదంటలా. కానీ నేపథ్యం కూడా చూడాలి. ఏ రకమైన కేసులు పెడుతున్నారు? ఇది ఒక్క టీడీపీ మీదే కాదు కదా, విపక్షాల మీద, కమ్యూనిస్టుల మీద, సిపిఐ సిపిఎం వాళ్ళ మీద కూడా పెట్టారు. దాని అర్థం వాళ్ళు నేరం చేశారని చెప్పేసా దాని అర్థం? సో నేనేమంటున్నానంటే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, భాష ఏ రకమైన భాష వాడుతున్నాము, ఏ రకమైనటువంటి సందేశం వెళుతుంది జనాల్లోకి కానీ కార్యకర్తల్లో కానీ, కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు పెచ్చరిల్లతనాన్ని తీసుకురావడానికి దోహదం చేసేటట్టుగా కనపడటం లేదు. ఇది అది పెచ్చరిల్లతనం ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు ఆ కుర్రోడు ఒక సినిమాలో వచ్చిన సీన్స్ ని అతని వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. ఆ సినిమాలో ఆ సీన్స్ అసలు ఎందుకు సెన్సార్ చేయకుండా మరి బయటకు వదిలేరండి? ఆ సినిమాలో సీన్స్ సెన్సార్ చేయాలి కదా, ఎక్కడా చేయలేదు. ఆ సినిమాలో వచ్చిన సీన్స్ ని ఈ రోజుల్లో మెయిన్ స్ట్రీమ్ మూవీస్ ఏ ఉంటాయో అర్థం కావట్లేదు. అసలు ఇది ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియదు. ఏదో మొత్తానికి వచ్చిందంట, అదేదో సోషల్ మీడియాలో లేదంటే కనుక యూట్యూబ్ ఛానల్స్ కోసం కూడా తీస్తున్నారు మూవీస్. కాదు సార్, అది యూట్యూబ్ ఛానల్ మూవీ కాదు. ఈవెన్ ఓటీటీలోకి వచ్చే వాటికి సెన్సార్ ఉండదు సార్, ఇంకా ఆ స్థాయిలో రాలేదు. సరే, ఓటీటీలో వచ్చేదానికి సెన్సార్ ఉండదు సార్. ఇప్పుడు ముందుగా కేసు పెట్టవలసింది, వీళ్ళు ఎంక్వైరీ చేయవలసింది ఎవరి మీద? మీరు ఇటువంటి సీన్స్ ఎందుకు తీశారని చెప్పి ఆ సినిమా వాళ్ళని పిలిచి వాళ్ళ మీద కేసు కట్టాలి వీళ్ళు. నువ్వు ఇది పోస్ట్ చేసావని చెప్పి ఇతన్ని పిలిచి ఎందుకు పోస్ట్ చేసావంటే ఆ సినిమాలో ఉంది కాబట్టి నేను పోస్ట్ చేశానని చెప్పి ఇతను చెప్పడం జరిగింది. సరే చెప్పాడు, చెప్పిన దానికి నువ్వు పోస్ట్ చేస్తావని చెప్పి ఆ కుర్రోడిని పట్టవలసిన ఆవశ్యకత ఏంటండి? అతను ప్రయోగించవలసిన అవసరం ఏమున్నది? లేదు. అతను నిజంగా తప్పు పోస్ట్ చేశాడు, అతని మీద కేసు కట్టి కోర్టుకు పంపించి రిమాండ్ అయ్యొచ్చు కదా. ఎందుకంటే అదే అంటున్నాను. ఇప్పుడు జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో గానీ అప్పుడు ఖచ్చితంగా అతనికి అవకాశం ఇస్తారు. అనేక సందర్భాల్లో గతంలో కూడా చూసాం. ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు కూడా జడ్జితో డైరెక్ట్ గానే చెప్పుకున్నాడు, ఆయన నన్ను ఈ రకం కస్టడీలో హింసించారని చెప్పేసి ఆ రంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇప్పుడు పెద్దిరెడ్డి సుధారెడ్డి గారు కానీ, వర్ర రవీంద్రారెడ్డి కానీ, ఇంకా లేడీస్ ని కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు నన్ను కొట్టడం జరిగిందని చెప్పి పెద్దిరెడ్డి సుధా అయితే ఆ అమ్మాయి జడ్జి గారు ఎదురుగుండా తన చేతులు వేళ్ళు అన్ని కూడా చూపించింది. ఈ రోజు వరకు ఏ పోలీసు వ్యక్తి మీద అయినా చర్య జరిగిందా సార్? మీరు చూసారా? కేసులు అనేవి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పోలీసులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నారు. ఈ కేసుల యొక్క వ్యవహారం అనేది, జడ్జిమెంట్స్ అనేవి కోర్టుల్లో ఎప్పుడొస్తే ఎవరికీ తెలియదు. ఈ రోజున మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడుతున్నారు. కాబట్టి ఆ కొట్టిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చిన తర్వాత నిన్న అన్యాయంగా ఎవరైతే కొట్టారో, ఎందుకంటే కొట్టమని చెప్పి ఎక్కడ ఏ చట్టంలోనూ లేదు, కానీ ఈ రోజున కేవలం ఒక పోస్ట్ ని వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడు అని చెప్పి అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నీ మీద ఎలాగ 3rd డిగ్రీ ప్రయోగించారో వాళ్ళని ఖచ్చితంగా నీకు సెల్యూట్ చేసే విధంగా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి కొట్టడం అనేది తప్పు కదా సార్? పోలీసులు ఖచ్చితంగా తప్పే. అలాగే అక్కడ కొట్టారనే దానికి కూడా ఇంకా ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతను కావాలంటే ఇప్పుడు నాయకుడి యొక్క ఒక సానుభూతి కోసం చెప్పుండొచ్చు. నేనేం కొట్టలేదని నేను అంటలేదు. నేనేమంటున్నానంటే అది నిర్ధారించాల్సింది మనం కాదు కదా, దానికి ఒక ప్రొసీజర్. సార్ ఇప్పుడు వాస్తవంగా ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాస్ ఉంటున్నాయి. ఎంక్వైరీ చేసేటప్పుడు అదే పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాస్ ముంగట పెట్టి ఎంక్వైరీ చేస్తే అతను కొట్టాడో కొట్టలేదు, నిజంగా ఇప్పుడు కొట్టలేదు అనేది వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు కదా. అదే సార్ అంటే దాన్ని సింపుల్ గా చెప్పాల్సింది ఏంటి? నిజంగా తమ్ముడు నిజంగా ఈ రకంగా దాష్టికాన్ని ప్రదర్శించినప్పుడు ఖచ్చితంగా పార్టీ లేదా నేను అండగా ఉంటాను, చట్టపరమైన చర్యలు తీసుకుందాం. ఇంకా మాట్లాడితే మన అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ సంగతి తేలుదు. ఇంతవరకు ఓకే, కానీ అక్కడికే అదే ఎక్కువ అనుకుంటుంటే దాన్ని కూడా దాటేసి సెల్యూట్లు కట్టిచ్చేస్తానని చెప్పడం అనే దాన్ని సరే మరి మీరు సమర్థించుకోవచ్చు, నేనే కాదంటలేదు. కానీ సురేష్ గారు, మీరు ఎందుకంటే సెల్యూట్ కొట్టించుకోవడం అనేది మీకు ఒక వెర్షన్ లో మాట్లాడుతున్నారు.
ఈరోజు చాలా మంది చాలా చిన్న చిన్న వాళ్ళు కూడా ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. మన రాష్ట్రంలోనే కాదు, పక్కన నార్త్లో అయితే చాలా చిన్న చిన్న వాళ్ళు ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు. వాళ్ళందరికీ పోలీసులు సెల్యూట్ చేయట్లేదు అంటారా? ఏమో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అదే కుర్రోడికి, ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా నందిగం సురేష్కి ఆ రోజున ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆయన్ని కానీ ఆయన భార్యను కానీ ఆ రోజు ఆ సిఐ గారు పెట్టిన ఇబ్బందులకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇదే మాట చెప్పారు, నీకు వాళ్ళ చేత సెల్యూట్ చేపిస్తున్నారు. ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా థర్డ్ డిగ్రీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ప్రయోగిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాటలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఈ రోజున పోలీస్ వ్యవస్థ కరెక్ట్ గా పనిచేస్తే నిజంగా తప్పు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు తప్పు చేశారు, మీరు కేసు కట్టి లోపల వేస్తున్నారు కదా. మీ ఇష్టం వచ్చిన సెక్షన్లు, పెట్టకూడని సెక్షన్లు కూడా 111 BNS సెక్షన్స్ కూడా పెడుతున్నారు కదా. ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మీరు సెక్షన్లు కడుతున్నారు కదా. కడుతున్నప్పుడు ఆ రకంగా సెక్షన్లు పెట్టి మీరు రిమైండ్ పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అలా పంపించండి. అంతేగాని ఇలా ఈ రకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది ఎంతవరకు సబబు అనేది మీరే చెప్పాలండి సురేష్ గారు. ఓకే రమేష్ గారు. రాఘవేంద్ర గారు, మీరు విపక్షంలో ఉన్నప్పుడేమో మా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాను, రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాను, వచ్చిన తర్వాత ప్రతి దానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీరు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో మళ్ళీ అధికారంలోకి వస్తాము, వచ్చినప్పుడు ఒక్కొక్క అధికారిని సంగతి తేలుస్తామని చెప్పేసి, ఒకసారేమో సప్త సముద్రాల అవతలన్నా పిలిపిస్తానంటారు, ఇంకో లేదు రిటైర్ అయిపోయినా కానీ వదలనంటారు. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకొని ఎవరా, పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ? అంటే భయపడాలా? అధికారంలో ఉన్న మీరు కానీ ఎవరు ఏ అధికారం ఏ ప్రభుత్వం అయినా కానీ ఉండేది 5 సంవత్సరాలు. వీరేమో ఒక కెరీర్ పరంగా జీవితాంతం ఒక రకమైన వృత్తిలో ఉండి వాళ్ళు ఈ రకమైనటువంటి బెదిరింపులకు లోనవుతూ అసలు విధులు ఎలా నిర్వర్తిస్తారనేది ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రకమైన పాలిటిక్స్ అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమోదయోగ్యమేనా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారాలు. మీరు అడిగేది ఎట్లా ఉందంటే ప్రిజన్కి విజన్కి తేడా అడుగుతున్నారు. ఓకే, ఒక ప్రిజన్లో ఉండొచ్చి ప్రిజనరీ లైఫ్ రాష్ట్రంలో అరాచకంగా అక్రమంగా అవినీతి సొమ్ము దోచుకొని సంవత్సరం పైన దాదాపు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి, అతనికి సంబంధించి అతన్ని ఈరోజు లోకేష్ బాబు గారితో చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేయడం చాలా హాస్యాస్పదం. ఇప్పుడు వైసీపీ సోదరుడు ఏదైతే మాట్లాడుతున్నాడో సోదరుడికి చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది, చాలా రాజకీయ భవిష్యత్తు చూడాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు లాంటి స్టేట్మెంట్లు మనం సమర్థించడం వల్ల ముందు సమాజంలో మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతాం, మన యొక్క ఎగ్జిస్టెన్స్ మనం కోల్పోతాం అన్న విషయాన్ని కూడా తెలుసుకొని మనము దాని ప్రకారం మనం వెళ్తే, ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు కూడా మనకే అవసరం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆయన ఒక రాజకీయాన్ని చూశాడు, మీరు మాట్లాడడం తప్పలేదు. కానీ అయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ స్టేట్మెంట్ విషయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా ఆ వ్యక్తి దగ్గరకు పోయేసి ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశాడో ఆ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డిని 11 నుంచి 1కి పడేసింది. రేపు ఆయనకి మొన్న 11 సీట్లు వచ్చాయి, ఈసారి ఖచ్చితంగా 1. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నా అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఫ్యాషన్, ఒక హీరోయిజం అనే ఒక ఇదిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మనం ఒక భారతదేశంలో ఉన్నాం, ఒక లౌకికవాదం భారతదేశంలో ఒక ముఖ్యమైనది. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈరోజు ఒక రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ అదేవిధంగా చట్టాల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఈరోజు ఒక న్యాయ వ్యవస్థ మీద ఒక చట్టాల మీద రాజ్యాంగం తెలిసిన వ్యక్తి అయితే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు సెల్యూట్ కొట్టిస్తా అంటే వ్యవస్థని ఈయన ఈరోజు కూడా చెప్తా ఉన్నాడు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే వ్యవస్థలన్నిటినీ కూడా నా చేతుల్లో పెట్టుకుంటాను, పోలీసులందరినీ నా కంట్రోల్లో నడిపిస్తాను, న్యాయ వ్యవస్థ అంతా నేను చెప్పినట్టు ఉంటది, నేను చెప్పిన వాడిని కొట్టొస్తారు, నేను చెప్పిన వాడిని తిట్టొస్తారు అని ఒక మెసేజ్ ప్రజల్లోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురవాల్సిన పరిస్థితి కూడా ఒకటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు, ఈ సంస్కృతి ఎక్కడా లేదు.
ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ల చేత కష్టపడి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఉద్యోగస్తులు అయిన వాళ్ళ చేత మీకు సెల్యూట్ కొట్టిస్తా, మీకు ఊడిగం చేపిస్తా, ఈ మాటలు ఎవరండి మాట్లాడేది? ఇందాక సోదరుడు మాట్లాడాడు, లోకేష్ గారి పాదయాత్రలో కూడా కేసులు పెట్టించుకోండి, మీ మీద ఎక్కువ కేసులు ఉంటే ఇస్తాను, ఎక్కువ కేసులు ఉండే వాళ్ళకి పదవులు అని చెప్పేసి మాట్లాడంటే, సోదరా ఒకటి గుర్తుపెట్టుకో, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పాలన జరిగింది, ఎటువంటి కేసులు ఎక్కువగా ఫైల్ చేశారు, ఆ కేసులు కూడా ఎవరెవరి మీద ఫైల్ చేశారు. 2014 నుంచి 19 మధ్య కూడా మా పార్టీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా వారిస్తాం, మేము ఒప్పుకోం. అది మా పార్టీ యొక్క సిద్ధాంతం, బేసిక్. తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఇచ్చారు? ఎయిట్ బ్రదర్, ఒక నిమిషం ఆగు, ఓపిక పట్టు. నువ్వు మాట్లాడేటప్పుడు అడుగుతున్నా, ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు లోకేష్ గారు? నీకు అన్నిటికీ సమాధానం చెప్తున్నా. మేము చట్టబద్ధంగా ఆ రోజు న్యాయబద్ధంగా ప్రజల్లోకి మేము ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత మేము తెలియజేస్తా ఉన్నామో ఆ వ్యతిరేకత భాగంగా మేము ముందుకెళ్తా ఉంటే తప్పుడు కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు, లేనిపోని దాడులు చేపించారు, మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేపించారు, మా గొంతు నొక్కారు, వీటికి సంబంధించి కేసులు పెట్టారు. లోకేష్ గారు యువగళం పాదయాత్ర స్టార్ట్ చేస్తే మీరేమన్నా దాన్ని సక్రమంగా జరగనిచ్చారా? అడుగడుగున అడ్డుకున్నారుగా, లేనిపోని ఆంక్షలు తెచ్చారుగా, జీవో నెంబర్ 1 తీసుకొచ్చారుగా. అంత అవసరం ఏమొచ్చింది? రాష్ట్రంలో రౌడీజాన్ని రెచ్చగొట్టింది మీరు కదా, రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ని తయారు చేసింది మీరు కదా, రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకొచ్చింది మీరు కదా. వీటన్నిటి గురించి మేము అడిగితే వాళ్ళని అడిగిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించారు. మా నాయకుడు ఉద్దేశం అది కాదు. కేసులుంటే కేసులంటే మీకులాగా మీ నాయకుడు చెప్పినట్టు కాదు. ఆ కేసు లోకేష్ గారు చెప్పే కేసులకి మీరు మాట్లాడే కేసులకు వేరు. మీరు చెప్పే కేసులు ఏంటి అంటే మానభంగాలు చేయటం, హత్యలు చేయటం, ఇవి మీ పార్టీలో ఉండేవి, మీ నాయకుల మీద ఉండేవి. ఎందుకంటే మీ పార్టీ అనేదే ఒక అవినీతిలోంచి పుట్టిన పార్టీ, మీ నాయకుడు ప్రవృత్తే అవినీతి ప్రవృత్తి. కాబట్టి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ స్టేట్మెంట్ చాలా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన నచ్చకే, జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఇటువంటి స్టేట్మెంట్స్, ఇటువంటి పనుల వల్లే 151 నుంచి ఈరోజు 11కు పోయి పడ్డాడన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలకి జబ్బలు కొట్టుకునే వాళ్ళు, సంకలు గుద్దుకునే వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆర్థిక నేరగాడు, ఒక అసాంఘిక ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి. అతన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా జైలు పాలవ్వాలి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇంకోటి కూడా మాట్లాడారు రమేష్ గారు, కొట్టారు అని చెప్పేసి మాట్లాడారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చాడుగా, వచ్చినప్పుడు కొట్టిన దెబ్బలు చూపించచ్చుగా. ఇప్పుడు దేనికి ప్రూఫ్ లేకుండా మీరు మాట్లాడొద్దు. ప్రతి ఒక్కటి చూసుకోవడానికి చట్టం ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. మా ప్రభుత్వం, మా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఎన్డీఏ కూటమి, లోకేష్ గారు కానివ్వండి, బాబు గారు కానివ్వండి, మేము చట్టాలని, న్యాయ వ్యవస్థలను గౌరవిస్తాం. ఎవరిని కూడా ప్రవోక్ చేసే మాటలు మాట్లాడడం. చట్టం ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇతర పార్టీలు కానివ్వండి, ఎవరైనా ఒకటే. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మా పార్టీలో ఎమ్మెల్యేలు తప్పులు చేసినా, మంత్రులు తప్పులు చేసినా అప్పటికప్పుడు స్పందించి వాళ్ళని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇంకొక విషయం, రాష్ట్రంలో ఉండే పార్టీ మేము ఒకటే కాదు, కాంగ్రెస్ కూడా ఉంది.
వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పడట్లేదు. ఎందుకు పడట్లేదు? వాళ్ళు ఒక పద్ధతిలో వెళ్తా ఉన్నారు. వాళ్ళ నాయకురాలకి ఒక నిబద్ధత ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆవిడ క్రమశిక్షణ రకంగా పార్టీ నడుపుకుంటుంది. మీ నాయకుడికి చేతగాక మిమ్మల్ని రెచ్చగొట్టి ఒక అభద్రతా భావంలోకి వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే మార్గంలో వెళ్తున్నాడు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వీటి వల్ల వచ్చేది ఏమీ లేదు. ఇంకొక 15 సంవత్సరాలు ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండబోతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి మాయలో పడొద్దు, మీరు మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి తెలియజేస్తాను. ఓకే రాఘవేంద్ర గారు. సైదా గారు, ఆయన పులివెందుల వెళ్ళిన సందర్భంగా రైతులను పరామర్శించినప్పుడు కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు. అంటే యాక్చువల్గా సంవత్సరం ఇంకా గడవలేదు, సరే సంవత్సరం గడిచింది అనుకుందాం, ఇంకొక 4 సంవత్సరాల టైం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నాము, మనం కళ్ళు మూసుకుంటే సంవత్సరం గడిచిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వచ్చేస్తుంది అని చెప్పేసి. సో మన ప్రభుత్వం వచ్చేస్తుంది, ఓకే మంచిదే. కానీ వస్తే ఏం చేస్తుంది అంటే సెల్యూట్లు కొట్టేస్తుందా? ఎలా చూడాలి సార్? అంటే ఇక రాష్ట్రంలో ఇక వేరే ఆప్షన్ లేదా? ఏదర్ కూటమి లేదంటే వైసీపీ, ఈ ప్రజలకి ఇంకా వేరే ఆప్షన్ లేదా? ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు చూసినప్పుడు మరి వారికి ఇక ప్రత్యామ్నాయ మార్గాలు మూసుకుపోయినట్టని రాష్ట్రంలో ఇంకా వేరే రాజకీయ పక్షాల పరిస్థితి ఏంటి? అటువైపు అసలు ప్రజలను ఆలోచించుకొని ఇచ్చే టైం కూడా ఇవ్వటం లేదా ఈ అధికార విపక్షాలు, ప్రధాన ప్రతిపక్షం? సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు, జన చైతన్య వేదిక నాయకులు లక్ష్మారెడ్డి గారు, అలాగే అన్న వైసీపీ నాయకులు కారుమూరి రమేష్ గారు, సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు రాఘవేంద్ర గారు, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు సురేష్ గారు ఒక మంచి అంశాన్ని మీరు డిబేట్లో పెట్టేందుకు మీకు మీ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అధికార పక్షం లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, ఆ తీరుతెన్నుల మీద ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఈ అంశం అనేది చాలా స్పష్టంగా మనకి దర్పణం పడుతుందని చెప్పి నాకు అర్థమవుతాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం అనేక మంది ప్రతిపక్ష నాయకుల్ని, సామాన్య రాజకీయాలతో సంబంధమైనటువంటి మహిళల్ని, గృహిణీల్ని, అలాగే మాజీ జర్నలిస్టుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని ఏ విధంగా అయితే అర్ధరాత్రి ఈ సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు మనం చూసాం. గుంటూరు చెందినటువంటి శంకర్ విలాస్ హోటల్ యజమాని, గౌరవ గల కుటుంబం, పెద్ద ఆమెను కూడా నోటీసులు ఇచ్చి మరి పిలిపించినటువంటి సిఐడి పిలిపించినటువంటి విషయాలు. అలాగే జర్నలిస్ట్ అంకబాబు గారిని 74 సంవత్సరాల వయసు అర్ధరాత్రి ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన్ని తీసుకెళ్లి కనీసం లుంగి కట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మరి తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి పెద్ద ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. కానీ రమేష్ అన్న గారు అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏదో పవన్ కుమార్ని పోలీసులు పిలిపించారని, అతనికి ఏదో 41 నోటీసులు ఇచ్చారని, ఆయన ఏదో మొన్న పులివెందుల పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన ఈ పవన్ కుమార్ అనేటువంటి యువకుడు జగన్ గారిని కలిసి ఈ విధంగా నేను పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు నా మీద కేసు పెట్టారు. ఆ యొక్క వైఎస్ వివేకానంద హత్య కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఫిర్యాదు తోటి నన్ను స్టేషన్ పిలిపించి సిఐఎస్ఐ కొట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పటం, ఆయన అవినాష్ రెడ్డి ఇద్దరు పక్క నిలబడటంతో పుట్లో దిగి నీకేం భయం లేదు, నీకు సెల్యూట్ కొట్టిస్తా, లేకపోతే నీకు ఎస్కార్ట్ పెట్టి ఊరేగింపు చేస్తా అని చెప్పి మాట్లాడటం అనేది నిజంగా ఇది చూసే వాళ్ళకి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే విఘ్నులందరూ కూడా కొంత ఆలోచనలో పడ్డారు. ఏందా ఈ పరిస్థితి? ఇందాక లక్ష్మారెడ్డి గారు కూడా చెప్పారు మన నందిగం సురేష్ బాబు విషయంలో కూడా. ఎందుకంటే ఇది ఒక హీరోయిజం అయిపోయింది. సెల్యూట్ కొట్టిస్తానని చెప్పి మాట్లాడటం ఏంది? బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రి తప్పు చేస్తారు, లేకపోతే కార్యకర్తల్ని వేరే పార్టీ వాళ్ళు
ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టాలని దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి స్టేషన్ పిలిపించి వేధిస్తారు. వేధించినటువంటి సందర్భంలో విఘ్నత గలటువంటి ఏ రాజకీయ నాయకుడైనా, అది తెలుగుదేశమా, కాంగ్రెసా, వైసీపీనా, మరొక పార్టీనా, ఎవరైనా సరే ఆ కార్యకర్తకి నిజంగా అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ధైర్యం చెప్పాలి. చూద్దాం, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల విషయంలో మనం కోర్టుకు వెళ్దాం, లేకపోతే వాళ్ళని లీగల్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం, నేను నీకు అండగా ఉంటా, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పు, ఇలాంటి వాక్యాలు ఉంటాయి. ఇలా ఎదురుగా వాళ్ళకి భరోసా కల్పిస్తారు, ఒక ధైర్యం నింపుతారు కార్యకర్తలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు, నీకు సెల్యూట్ కొట్టిస్తానంటే పోలీసు వాళ్ళు ఆత్మనిర్ణిత భావానికి గురై వాళ్ళు విధులు నిర్వర్తించకుండా ఇంకా నేరస్తులకి, దోపిడీదారులకి, దొంగలకి సెల్యూట్ కొట్టాలన్నా? మనకెందుకురా ఈ బాధ? వాడిని తీసుకొచ్చి పార్టీ నోటీసులు ఇచ్చి వాడి మీద ఇచ్చారిచ్చడం మనకెందుకు ఈ గోళ? వాడిపోయి వాడికి చెప్తే మనం వాడికి సెల్యూట్ కొట్టాలంటే రేపు ఎందుకు ఈ యూనిఫామ్ అని చెప్పి వాళ్ళు విధులు నిర్వర్తించకుండా ఇంకా చూసి చూడనట్టుగా వచ్చిన వాళ్ళందరూ కాఫీ టిఫిన్లు ఇచ్చి మర్యాదలు చేసి గౌరవం చేసి పంపించాలా పోలీసులు? అందుకేనా పోలీస్ వ్యవస్థ ఉంది? నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా ఆ పదవికి పనికిరాడని చెప్పి నేను భావిస్తా ఉన్నా, అనర్హుడుగా భావిస్తా ఉన్నా. ఇది రాక్షసరాగా మీరు ఈ విధంగా మాట్లాడటం, వాళ్ళలో ఉన్మాదం లేపటం, యువకుల్లో నీ ఇష్టానుసారంగా నువ్వు తెచ్చిపో నేనున్నాను అంటాం. ఏం జరిగింది రేపు? ఇప్పుడు ఏమయ్యాడు? బోర్గడ్డ అనిల్ ఏమయ్యాడు? నందిగం సురేష్ ఎందుకు జైల్లో ఉన్నాడు? రేపు ఇదే విధంగా పవన్ సైదా గారు బోరుగడ్డకి మరి మీరు అన్నట్లుగా ముందే భయపడ్డారో లేదంటే గౌరవం ఇచ్చారో? బోరుగడ్డకి అలాగే కదా సపర్యలు చేశారు అనేక సందర్భాల్లో. బిర్యానీలు పెట్టించారు, పోలీస్ స్టేషన్ లో సపర్యలు చేశారు, అవన్నీ చేసినవి కూడా బయటకు వచ్చినాయి కదా. బోరుగడ్డ విషయంలో పోలీసులు ఆ రకంగానే కాస్త సాఫ్ట్ గానే వెళ్ళారు కదా. మరి ఏమన్నా భయపెట్టాడేమో మరి ఆయన ముందే, మా అన్న వస్తాడు మీతో సెల్యూట్ కొట్టిస్తాడు, మరి సెల్యూట్ కొడతారా లేకపోతే నాకు ఇప్పుడే సపర్యలు చేస్తారా అని ఏమన్నా అన్నాడేమో. రెండోది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఆ రకమైనటువంటి మరి అది ఆయన భరోసా అనుకుంటున్నాం తెలియదు, కానీ పక్కన ఉన్నటువంటి మీ ప్రత్యర్థి పార్టీ నాయకుడికి మాత్రం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచినట్టు కనపడుతుంది. ఏది బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా సేమ్ అవే పలుకులు పలికారు. ఏది గతంలో కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో, ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అధికారుల పేర్లు రాసుకోండి, మనం ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాము, వచ్చిన తర్వాత వాళ్ళు రిటైర్ అయినా కానీ వేరే విదేశాల్లో ఉన్నా కానీ రప్పిస్తాము, చెమడాలు తీస్తామన్న టైప్లో మాట్లాడాడు ఆయన. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేటర్కి కాదు, రాష్ట్రాల పరిధులు దాటి పక్క రాష్ట్రాల యొక్క రాజకీయ నాయకులకు కూడా బాగానే ఆదర్శంగా నిలుస్తున్నారు అనుకోవాలి. అఫ్కోర్స్ అక్కడ మీ పార్టీని అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీనే, మీకే ఇచ్చింది ఆయన దమ్కి. అదేనండి, అందుకనే ఆ జన్కి ఇచ్చే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో చేసాం. ఇప్పుడు రాష్ట్రీయ టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, రేపు బీఆర్ఎస్ మరి ఏఎస్ అయితే మనం చూడాలా అక్కడ పరిస్థితి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాల నుంచి ఈరోజు 11 స్థానాలకు కుదించబడ్డారు. కానీ ఈ రెండు పార్టీలు కూడా నేను ఒకటే కొడతా ఉన్నా, ఇటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఏదైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సమంజసం కాదు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, నలుగురు ఆదర్శంగా తీసుకుని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేనే అధికారంలోకి వస్తా అని చెప్పి ఎర్రవెగితే మీ రెండు పార్టీలు కూడా ప్రజలు రేపు కర్రుగాల్చి వార్త పెడతారు. అది గమనించుకోవాలి. మీరు విఘ్నతతో వ్యవహరించాలి. అహంకారంతో ఇంకోటో మాట్లాడటం సమంజసం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. మీరు విఘ్నతతో ఆలోచించాలి. మిగతా వాళ్ళంతా పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు అని చెప్పి అనుకుంటే ఎలాగైద్ది? చూసాం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ఆయన అదే విధంగా మాట్లాడాడు. 175 అన్నాడు. ఏమైంది ఇప్పుడు? మీరు కూడా విఘ్నతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మేమే ఇంకా 15 సంవత్సరాల అధికారంలో ఉంటాం, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఏం చేస్తారో చూద్దాం అనేది పార్టీ పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం, రాజ్యాంగానికి కట్టుబడి మనం నడుచుకోవాలా, పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఇప్పటికి కూడా మీరు అనుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా వైసీపీ కోవర్టులు పనిచేస్తా ఉన్నారు అధికారులు. మీరు ఇంకా అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా వాళ్ళకి బ్రహ్మాండంగా సపర్యలు చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి మరి గౌరవమైనటువంటి పీట వేసి కూర్చోబెడతా ఉన్నారు. దాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఈ వ్యవస్థ అనేది మారపోతే, ఎందుకంటే ఈరోజు మనం అధికారంలో ఉంటాం, రేపు అధికారంలో ఉంటాం, అది కాదు, వ్యవస్థలే నాశనం అయిపోతా ఉన్నాయి. ఒకరికొకరు ఆదర్శంగా తీసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే సెల్యూట్ కొట్టిస్తానని చెప్పి అంటే ఇంకేమన్నారా? అసలు ఇతను ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే ఇంక అందరూ ఈ విధంగా వాట్సాప్ గ్రూపుల్లో ఎవరెవరి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, షర్మిలమ్మ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. ఇదే అవినాష్ అన్న గ్రూప్ నుంచి వర రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా కంటెంట్ వాళ్ళే ఇచ్చారు. ఎందుకంటే ఇవన్నీ మనం ఆలోచించాలా. అన్న కారుమూరి రమేష్ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు ఆయన. ఎందుకంటే ఆ పార్టీని ఆయన బలపరచాలా, మాట్లాడాలి కాబట్టి అట్లా మాట్లాడతారన్నాడు. కానీ ఆయన కూడా వాస్తవాలు తెలుసు. అయితే ఇందాక సోదరుడు రాఘవేంద్ర మంచి మాట చెప్పాడు. ప్రజలు మనల్ని గమనిస్తా ఉన్నారు. మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా మరి హననం చేసుకోకూడదు, మన క్యారెక్టరైజేషన్ తగ్గించుకోకూడదు అని చెప్పి చెప్పాడు యువకుడు. చాలా సంతోషం ఇది. ఎందుకంటే అనేక మంది మనం ఈ డిబేట్లు చూస్తూ ఉంటాం. మనం కూడా రెచ్చిపోయి వాడేదో మాట్లాడాడు, ఈడేదో మాట్లాడన్నట్టుగా మనం కూడా మాట్లాడితే మన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. ఈ రాజకీయాలు ఉంటే రేపు పోతాయి. ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎవడో కూడా ప్రవర్తించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని నీతి నియమాలకి కట్టుబడులకి, కొన్ని సాంప్రదాయాలకి కట్టుబడి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన తరం తర్వాత కొంతమంది వస్తారు యువకులు డిబేట్స్ కి, వాళ్ళు కూడా అట్నే మాట్లాడితే ఏమైంది మనం చూసాం. వల్గర్ గా ఇంకా వైసీపీలో కొంతమంది ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, ఇంకా కొంతమంది వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కనీసం గౌరవ మర్యాదలు తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగే మరి టీడీపీలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు 2-3 కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదైనా ఇక్కడ వ్యక్తిత్వాన్ని ఎవరు కోల్పోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గుర్తించాలా. నేరస్తులకి ఎవడు కూడా సపోర్ట్ చేయకూడదు. నేరస్తులను మనం సపోర్ట్ చేసుకుంటా పోతే, సెల్యూట్ కొట్టించుకుంటా పోతే ఏమైపోద్ది సమాజం? వాడే హీరో అనుకుంటాడు. ఇది పెద్ద సెన్సేషన్ అయింది ఈ వార్త. ఈ సెల్యూట్ కొట్టిస్తానని జగన్ అన్నమాట. మరి పులివెందుల్లో కానీ రాష్ట్రంలో కానీ దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏమైపోద్ది ఇక్కడ? అలాగే పోలీసు వాళ్ళు కూడా ఎంత ఆత్మన్యూనత భావానికి గురవుతారు. మిగతా అధికారులు, రెవెన్యూ వాళ్ళు కానీ మిగతా అధికారులు కానీ ఏమని ఆలోచిస్తారు? ఎందుకురా బాబు ఈ గోలంతా, మన జీతం మనకు వస్తుంది, హాయిగా మన భార్య బిడ్డలతో ఉందాం, పోయి సంతకం పెట్టి ఇంట్లో కూర్చుందాం అనుకుంటే ఈ వ్యవస్థలు పనిచేస్తాయా? వ్యవస్థలు నడుస్తాయా? దీన్ని గుర్తించాలి ముందు. ఏదో హీరోయిజం కోసం అట్లా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఎవరికైనా ఏ పార్టీకైనా కానీ జాగ్రత్తతో మాట్లాడాలి. మరి నోటితోటి మాట, ఆ నాలుక మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏదైనా సరే 2 పార్టీలు మాకు అధికారం వస్తుందని చెప్పి మీరు జబ్బలు తెచ్చుకున్నంత మాత్రం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గుర్తించరు, అన్ని గమనిస్తా ఉన్నారు. వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఏ విధంగా తీర్పు వాళ్ళు ఇస్తారు, దయచేసి అది గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.